నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా కళ్యాణ్ రామ్ గారు, సో ఈరోజు జరిగినటువంటి ఒక అట్టహాసంగా జరిగినటువంటి ఏదైతే 4వ తరం హీరో అయినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క సినిమా జరిగినటువంటి ఒక ఈ ప్రోగ్రాంకి నందమూరి ఫ్యామిలీకి సంబంధించి అందరూ కూడా వచ్చారని చెప్పుకోవాలి. ఒకటి బాలకృష్ణ గారు ఇప్పుడు అఖండ తాండవం సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్లో జార్జియాలో ఉన్నారు, కానీ వసుంధర గారు వచ్చారు. కానీ ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఎందుకని హాజరు కాలేదు? గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకుంటున్నారా అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఏపీలో ఉన్న ప్రజలు కావచ్చు, లేదా తెలుగు ప్రజలందరూ కూడా అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ కావాలనే ఇష్యూస్ తెచ్చుకుంటున్నాడా అనేటువంటి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. దీని నుంచి మీరేం చెప్తారు? అంటే నేను అనేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చుంటే బాగుండేది. జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెడితే కళ్యాణ్ రామ్ కూడా వచ్చుంటే బాగుండేది. కళ్యాణ్ రామ్ గారికి అన్నయ్య జానకిరామ్ గారు, అబ్బాయి కళ్యాణ్ రామ్ కూడా అన్నయ్య అంటే చాలా ప్రేమ. ఎందుకంటే నేను కలిసినప్పుడు కూడా వాళ్ళ అన్నగారి ఫోటో చూపించి నాకు మాట్లాడారు కాబట్టి కళ్యాణ్ రామ్ కూడా అన్నయ్య అంటే చాలా ప్రేమ. అలాంటిది కళ్యాణ్ రామ్ కనిపించాల. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇక కనీసం జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్లో బిజీగా ఉన్నారనుకో. ఇప్పుడు బాలయ్య బాబు జార్జి వెళ్ళినట్టు కూడా ఈయన కూడా మరి వార్ 2లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ప్రశాంత్ నీల్ సినిమాలోనో బిజీగా ఉన్నారు అనుకుందాం. అనుకున్నప్పుడు వైఫ్ రావచ్చుగా. ఆడవాళ్ళందరూ చాలామంది వచ్చారు, వైఫ్ రాలా. అంటే బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసింది చంద్రబాబు నాయుడు గారే, మరి బోనమ్మ గారు చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి ఆ పెళ్లి జరిపించారు. మంచి అనుబంధం ఉంది. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు. ఒకటి పార్టీ ప్రచారం కూడా చేశారు. ఈ గ్యాప్ ఇది తెచ్చుకోవడం అనేది జూనియర్ ఎన్టీఆర్కి మంచిది కాదు. ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని విషయాలు ఆ విషయాలు పక్కన పెట్టిస్తే కొడాలి నానితో జూనియర్ ఎన్టీఆర్కి అనుబంధం ఉందన్న విషయం నాకు తెలుసు. మొదటి నుంచి కూడా ప్రొడ్యూస్ చేసి సినిమా కూడా చేశారు. అది గతం గత. ఇప్పటికైనా సరే శత్రుత్వం తెచ్చుకోకుండా అందరూ కలిసి ముందుకెళ్ళడం అనేది మంచిది. ఇవాళ కూడా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ లేని లోటు అయితే కనిపించింది, కళ్యాణ్ రామ్ లేని లోటు కూడా కనిపించింది. ఎందుకంటే హరికృష్ణ గారికి మరి వాళ్ళ అబ్బాయే కదా జానకిరామ్ కొడుకు, మన హరికృష్ణ గారి మనవడు. ఇలాంటి కార్యక్రమంలో వీళ్ళు లేకపోవడం అనేది జనం మాట్లాడుకుంటారుగా ఖచ్చితంగా. కనీసం ఆడవాళ్ళు వచ్చారుగా. ఇప్పుడు బాలకృష్ణ గారు రాలేదు, బాలకృష్ణ గారి వైఫ్ వసుంధర గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి తరపున భువనేశ్వర్ గారు వచ్చారు, అలాగే పురంధేశ్వరి గారు వచ్చారు, లోకేశ్వరి గారు వచ్చారు, అలాగే మోహన్ కృష్ణ గారు వచ్చారు, సౌదీ వెళ్ళిన రామకృష్ణ గారు కనిపించారు. మరి ఎక్కడికో వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ కనబడ్డారంటే మరి ఇక్కడ ఉండి వాళ్ళు లేకపోయినా వాళ్ళ సతీమణి ఉంటారు, రావచ్చు. ఎందుకు రాలేదంటే మరి అర్థం కాలేదు. వచ్చుంటే అయితే బాగుండేది. అయితే సాధారణంగా తెలుగు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న విషయం ఒకటి ఏంటి అంటే, అంతకుముందు తారక రామారావు గారు ఎవరైతే ఉన్నారో సీనియర్ ఎన్టీఆర్ గారు, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి మనం పిలుచుకుంటున్నాం. కానీ ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశంలో కావచ్చు, లేదంటే నార వంశం సంబంధించినటువంటి ఒక ఎటువంటి ఫంక్షన్స్లోనూ ఎక్కడ కూడా కనిపించడంలో కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఎప్పుడో పెట్టినటువంటి పేరైనా సరే, సో ఇప్పుడు మళ్ళీ నందమూరి తారక రామారావు గారిని మళ్ళీ దింపడానికి కారణం కూడా కొంత గ్యాప్ క్రియేట్ అయింది కాబట్టి, సో ఈ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికే మళ్ళీ 4వ తరంలో 3వ ఎన్టీఆర్ని దింపారని చెప్పి అనుకోవచ్చు అంటారా అని కొంత చర్చించుకుంటున్నారు. అంటే ఇక్కడ పెద్ద ఎన్టీఆర్ గారు లేరు. పెద్ద ఎన్టీఆర్ గారు లేకపోయినా ఎన్టీఆర్ అనే పేరుతో ఒక ఎన్టీఆర్ ఉన్నారు. ఆ ఎన్టీఆర్ ఇంకొక ఎన్టీఆర్, కొత్త ఎన్టీఆర్, యువ ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఈ ఇద్దరు ఉన్న ఎన్టీఆర్లు ఇద్దరు ఉంటే ఇది వేరు కదా. పైగా కలిసి వచ్చింది ఆ పేరు, నందమూరి తారక రామారావు అనే పేరు కలిసి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అవ్వడానికి ఆ పేరు కూడా హెల్ప్ అయింది. ఎందుకంటే అది ఒక బ్రాండ్. నందమూరి తారక రామారావు అనే పేరు ఒక బ్రాండ్. అదే జూనియర్ ఎన్టీఆర్ కూడా అది ఆ బ్రాండ్గా ఉండటం వల్ల కలిసి వచ్చింది. తర్వాత మరి ఇప్పుడు 3వ తరంలో మరి 4వ తరంలో నందమూరి తారక రామారావు అనే పేరు కూడా కలిసి వచ్చిన పేరుగా చెప్పాల్సి వస్తుంది. రేపు పొద్దున ఈ పేరుతో ఉన్నవాళ్ళు ఫెయిల్ అయింది ఎక్కడ లేదు కదా. ఎన్టీఆర్ అనే పేరుతో జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు కాబట్టి 4వ తరంలో ఎన్టీఆర్ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాంటి టైంలో ఉన్న ఎన్టీఆర్ కూడా ఉంటే బాగుండేది. ఉన్న ఎన్టీఆర్ ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఉండుంటే అది వేరు. పైగా జానకిరామ్ గారి కొడుకు, హరికృష్ణ గారికి మనవడు. అలాంటప్పుడు అందరూ వచ్చినప్పుడు, ఎందుకంటే మొబైలైజ్ చేయడంలో డైరెక్టర్ వైవి చౌదరి గారు సక్సెస్ అయ్యారండి. అందరిని ఇంటికి వెళ్ళి పిలవడం, అందరూ రావడం, ఆ స్క్రిప్ట్ని కూడా వాళ్ళు చేతులు పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. కనీసం ఆడపిల్లలన్న ఇంటి వారసుల్లో సుహాసిని గారు కూడా వచ్చారుగా. కాబట్టి అది లోటు అయితే కనిపించింది. నారా చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ గారిని దూరం పెట్టారని చెప్పేసి ఎన్నోసార్లు విమర్శలు అయితే తీసుకొస్తున్నారు కొంతమంది. ఏదైతే ఎన్టీఆర్ గారి యొక్క కుటుంబంలో చీలికలు తీసుకొస్తానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు.
కానీ నిజంగా హరికృష్ణ గారిని దూరం పెట్టారంటే లేదు. ఎందుకంటే సుహాసిని గారికి టీడీపీకి సంబంధించిన కొంత పదవులు కావచ్చు, అదేవిధంగా ఆవిడ కూడా రావడం కావచ్చు, భువనేశ్వర్ గారు వచ్చారు, భువనేశ్వర్ మేడం రావడం కావచ్చు, అదేవిధంగా హరికృష్ణ గారి ఒక కూతురు సుహాసిని గారు వచ్చారు. అదేవిధంగా చూసుకుంటే హరికృష్ణ గారి కొడుకుకి సంబంధించి, అంటే హరికృష్ణ గారి కొడుకు ఎవరైతే ఉన్నారో మనవడు, ఆయన నందమూరి తారక రామ గారి యొక్క సినిమా ప్రారంభోత్సవానికి మొత్తం భువనేశ్వర్ మేడం గారు వచ్చారు కాబట్టి సో ఇక్కడ ఎక్కడ కూడా గ్యాప్లు కనిపిస్తారు. కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే కొంత గ్యాప్ తీసుకుంటున్నారు, గ్యాప్ అయితే రాలేదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో దీనివల్ల రానున్న కాలంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి అటు రాజకీయాల పరంగా ఇటు సినీ ఇండస్ట్రీ పరంగా కొంత ఇబ్బందులు, అంటే ఎవరు చేసినా సరే ఫ్యాన్సే పూర్తి డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకోవాలి. సో అలాంటి ఫ్యాన్స్ ఒకవేళ ఏదైనా ఫీల్ అవుతే ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు గతంలో ఏం జరిగినా అనవసరం అండి. ఇప్పటికైనా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇది ఫంక్షన్, ఇది ప్రారంభోత్సవం అనేది హరికృష్ణ గారి ఫ్యామిలీ ఫంక్షన్. హరికృష్ణ గారి ఫ్యామిలీ ఫంక్షన్లో ఎంత లేదనుకున్నా దగ్గర వాళ్ళు ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. వాళ్ళే ఉన్న వారసులే వాళ్ళు. ఎందుకంటే సుహాసిని గారు వచ్చేసారు కాబట్టి ఉన్న వారసులు వాళ్ళే రాకపోవడాన్ని ఇప్పుడు జనం జీర్ణించుకోలేకపోతారు. అంటే వాళ్ళు ఒక విధంగా వాళ్ళు భావించారేమో, మేము వస్తే వీళ్ళు రారేమో అనే భావంతో రాలేదేమో అనుకుంటున్నాను నేను. మేము వచ్చి ఉంటే భువనేశ్వరి గారు కానీ వసుంధర గారు కానీ రారేమో, కాబట్టి వాళ్ళే మనకి ముఖ్యం, మనం వద్దు వెళ్ళొద్దు అనుకున్నారు. మన ఫ్యాన్స్కి ఒకవేళ రాంగ్ మెసేజ్ వెళ్తుంది, రాకపోవడం వల్ల రాంగ్ మెసేజ్ వెళ్తుంది, రాంగ్ మెసేజ్ వెళ్తుంది. కానీ వాళ్ళు అలా ఆలోచించి ఉండొచ్చేమో, మనం వెళ్ళటం వల్ల మళ్ళీ వచ్చేవాళ్ళు వాళ్ళు ఆగిపోతారేమో. అంటే దీన్ని బట్టి ఏమైపోతుందంటే ఎన్టీఆర్ వర్సెస్ యువ ఎన్టీఆర్ అన్నట్టుగా తయారైపోతుంది. దీన్ని ఎలా చూడాలి? అందుకని ఇలా తయారైనప్పుడు ఎక్కడి నుంచి అయినా మనందరం ఒక ఫ్యామిలీ, నందమూరి వంశీకులు అందరం ఒక ఫ్యామిలీగా అందరూ భావించుకుంటే, అందరూ కలిసి ఉంటే ముందు నందమూరి అభిమానులు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారండి. అది సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టుగా రానున్నటువంటి ఒక కాలంలో ఇలాంటి అన్నీ కూడా ఏదైతే వచ్చినటువంటి ఒక విభేదాలు ఉన్నాయో అన్నీ పక్కన పెట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.